కిరణ్ తెల్లవారుజామునే లేచి తన చిన్న గ్రామంలోని ఇంటి కిటికీ నుండి బయలుకు చూశాడు. ఈ రోజు ప్రత్యేకం. అద్భుతమైన మామిడి చెట్టు గురించి తాతయ్య చెబుతున్న పురాణ కథను కిరణ్ ఆసక్తిగా వింటున్నాడు. ఆ చెట్టు అడవి సమతుల్యంలో ఉన్నప్పుడే ప్రకాశిస్తుందట. తన బ్యాగ్ను దల్చుకొని చిన్న నీళ్ల సీసాతో కిరణ్ అడవిలోకి ప్రవేశించాడు. ప్రకాశించే ఆకుల మార్గాన్ని అతను శ్రద్ధగా అనుసరించాడు. చివరికి కిరణ్ ఆ అద్భుతమైన మామిడి చెట్టును కనిపెడతాడు. అది మృదువైన బంగారు కాంతితో మెరుపుతోంది. ఆ చెట్టు దగ్గర ఉన్న వాగు దగ్గర ప్లాస్టిక్ బాటిల్ అడ్డుగా ఉండటంతో కొన్ని కోతులు మరియు జింకలు బాధతో కనిపిస్తాయి. ఇది చూసిన కిరణ్ అడవి జంతువుల సహాయంతో పరిసరాలను శుభ్రపరిచే పనిని ప్రారంభించాడు. ఇది అందరి కలిసికట్టుగా చేసిన ప్రయత్నం. ఆ చెట్టులో నుండి ఒక బంగారు మామిడి నెమ్మదిగా కిందకి తేలుతూ వస్తోంది. కిరణ్ ఆ మామిడిని ఆనందంగా పట్టుకుంటాడు. కిరణ్ తిరిగి గ్రామానికి వచ్చి అడవి గురించి, ప్రకృతిని ఎలా కాపాడాలో పిల్లలతో పంచుకుంటాడు.